హీలింగ్ వాస్తు దగ్గరికి స్వాగతం అండి. మాకు ఆల్మోస్ట్ 10 రోజులైంది. చివరి మజిలీగా తిరుమల బాలాజీ దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి షేర్ చేసుకోవాలి. స్వామి బ్లెస్సింగ్స్ లేకుండా దర్శనం జరగదంటారు. నిన్న రాత్రే మేము యాక్చువల్గా తిరుపతి వచ్చాము, దర్శనం చేసుకుందాం అనుకున్నాము. బట్ టైం లేదు, మాకు టోకెన్ వేయించుకొని ఒక 1 or 2 days ఉండే పరిస్థితి లేదనమాట. అందుకని విరమించుకున్నామండి. మేము సైట్లో ఒక 2-3 గంటలు మా యొక్క ఓనర్స్తోనూ వారితో చర్చలు సంప్రదాయం జరిపి విజయవాడ బయలుదేరిపోయామండి. కానీ పైన దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కాల్ చేసి మాకు సర్వదర్శనానికి కేవలం 3 కంపార్ట్మెంట్సే ఫిల్ అయినాయి, సో మీరు ఇప్పుడు దర్శనం చేసుకున్న సాయంత్రానికల్లా బయటకు వచ్చేస్తారు అని మాకు ఇన్ఫామ్ చేశారు సార్. ఇంకా డైరెక్ట్గా భగవంతుడి మీద భారం వేసి మేము తిరుమల ఎక్కేస్తున్నాం అనమాట. ఒక 3-4 hours కామన్ ఏదైనా సరే. సో అది తెలియపరుచుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం ద బ్యూటీ చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. సో మా యొక్క ప్రయాణాన్ని మీకు కూడా చూపెడదాము అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇంకా మనం ఒక 10 kilometers వరకు ట్రావెల్ చేయాలి. చాలా బాగుందండి వాతావరణం. ఇంకొకటి ఒక జనరిక్గా ఒక విషయము చెప్తాను. వాస్తు అవసరమా, ఎందుకు వాస్తు ప్రకారం కట్టుకోవాలి, ఇది మూఢనమ్మకం అనేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనమాట. ఇది ఒక స్పేస్ సైన్స్. ఒక స్పేస్ని నియంత్రణ చేయడం ద్వారా అందులో కొన్ని క్వాలిటీస్ డిరైవ్ చేయొచ్చు అని మహాముని మయన్ ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితమే మనకి చెప్పి ఉన్నారు. ఇటువంటి నాలెడ్జ్ మరి ఎక్కడ ఏ రకమైన సంస్కృతుల్లో స్టిల్ ప్రాక్టీస్ జరుగుతున్నది చాలా తక్కువగా ఉందన్నమాట. ఈ ప్రాక్టీస్ పూర్తిగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి స్థపతులు దేవాలయ విధికి మాత్రమే వాడుతున్నారు. కానీ ఈ యొక్క నాలెడ్జ్ని మనం ఆలయానికి, గృహాలకి, ప్రాసాదాలకి, ఫర్నిచర్కి, చారియట్స్కి, టౌన్ ప్లానింగ్కి, విలేజ్ ప్లానింగ్ కూడా ఈ నాలెడ్జ్ని అప్లై చేయొచ్చు అని చెప్పి ఉన్నారు. అందులో మేము స్పెసిఫిక్గా గృహాలకి, ప్రాసాదాలకి ఈ నాలెడ్జ్ని అప్లై చేసే విధంగా మనుషులకి, వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులకి కావలసినటువంటి ఇండివిజువల్ హౌసెస్కి నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని మేము తీసుకున్నామండి. సో అందువల్ల ఇక్కడ ఒక ఇల్లు మరి ఇంతమంది ఇన్ని రకాల జన్మ నక్షత్రాలలో పుడతారు కాబట్టి, అదే రకంగా ఒక్కొక్క ఇళ్లలో భార్య, భర్త, పిల్లలు రకరకాల కారకత్వాలతో పుడతారు కాబట్టి ఇల్లు ఎలాగ నిర్మించాలి అనేది చాలామందికి ఉంటుందన్నమాట. ఒక ఇల్లు అనేది ఒక ఎంటిటీ అనమాట. ఒక రిథమ్ని, ఒక వేవ్ లెంత్ని మనం ఆ 4 గోడల మధ్య డిఫైన్ చేసినప్పుడు కామన్గా చాలా ఎక్కువ మందికి బాగుండే విధంగా డిజైన్ చేస్తాం. స్పెసిఫిక్గా ఎవరైతే ఆ కుటుంబ పోషణ బాధ్యత ఉన్నదో వారిని తీసుకొని ఎక్కువగా వారికి అనుకూలత ఉండే విధంగా. ఇక్కడ అనుకూలత ఎలా వస్తుంది అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. మనము ఒక చైతన్యవంతంగా ఉన్నాము అనుకున్నప్పుడు మనలో ఒక చైతన్యం అనేది బై బర్త్ ఒక న్యూమరికల్ ఆర్డర్ తీసుకుంటుంది. అటువంటి ఒక న్యూమరికల్ ఆర్డర్కి ఏ స్పేస్లో ఉంటే వారి యొక్క చాలా స్పిరిచువల్ బ్లెస్ అనేది ఆ ఇంటి ద్వారా తీసుకుంటారు. ఎవరి యొక్క బ్రహ్మసూత్రాన్ని ఎలాంటి కారకత్వంతో ఎనేబుల్ చేస్తాయి, వారి యొక్క స్థితి ఇంకా ఆలోచన స్థితి అనేది బాగా ఉంటుంది. ఒక మెటీరియలిస్టిక్ వాంఛ తగ్గి తను బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలి,
తద్వారా సొసైటీ బాగుండాలనేటువంటి స్పృహ కలిగిస్తుందండి ఒక మంచి ఇల్లు అనమాట. అందువల్ల ఇల్లు కేవలము ఒక మంచి మానసిక ఆనందాన్ని ఇస్తుంది, మనిషిని సంతోషంగా ఉండే విధంగా చేస్తుంది. కానీ మిమ్మల్ని పొలిటికల్ లీడర్స్ కానీ ఉన్నపళంగా ఒక లాటరీలు రావడం అనేది, ఉన్నపళంగా వృద్ధిలోకి రావడము, కొన్ని ఆస్తులు సంపాదించడం ద్వారా వాళ్ళు వాస్తు బాగుంది కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నారు అన్నది తప్పండి. మనిషి చాలా ఆనందంగా ఉంటాడనమాట. తన యొక్క ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ తన ప్రకృతితో ఎలాగైనా ఉంటాడనమాట. ఇంటిలో ఒక ప్రకృతి రిధంని మనం కలగజేస్తున్నాం కాబట్టి అటువంటి ప్రకృతి రిధంలో ఉండడం వల్ల తన రిధం కూడా ఆ యొక్క ప్రకృతి రిధానికి అలైన్మెంట్ అయ్యేటటువంటి ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ అనేది, ప్రాసెస్ అనేది ఆ 4 కోళ్ళ మధ్య జరుగుతుంది అనమాట. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూమరికల్ ఆర్డర్లో పుడతారు. అది మన జన్మ నక్షత్రం అని చెప్తాము. ఆ జన్మ నక్షత్రాన్ని ఎలివేట్ చేసే విధంగా మనము ఇంటి యొక్క స్పేస్ని డిరైవ్ చేయాలి. అది ఇల్లు శక్తివంతం అవ్వాలి కాబట్టి మనము దిక్కులకు సరిపెట్టి కట్టమంటాం. అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేయడము, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఆ ఇంట్లో వాళ్ళకి స్పెసిఫిక్గా ట్యూనింగ్ అయ్యే విధంగా ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతేగాని నచ్చిన కొలతలతో మనం కట్టేసుకొని నాకు ఇల్లు బాగాలేదే అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అది మీతో రెజనేట్ అవటం లేదు. నచ్చిన కొలతలతో ఇష్టం వచ్చినట్టు ప్రకృతి బంధించకూడదు. ప్రకృతిని ఒక స్థిరమైన కొలతలతో, స్థిరమైనటువంటి పద్ధతులతో బంధించడం ద్వారా ఒక స్పేస్ ప్రాపర్టీ అనేది ఆ 4 కోడల మధ్య ఎరైజ్ అవుతుంది. అది ఫ్యామిలీ టు ఫ్యామిలీ మారుతూ ఉంటుంది. సో వాస్తు విధి ఏంటి? ఎటువంటి ఫ్యామిలీకి ఎటువంటి ఆ యొక్క ట్యూనింగ్ చేయాలి ఇంటిని అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. 2, ఎవరైతే ఆ ఇంటిని కడుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫంక్షనాలిటీ వారి ఖర్చులో రప్పించేటటువంటి పద్ధతి మనం చేయాలన్నమాట. సో ఇంత నాలెడ్జ్ అనేది ఉంది ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే. ఒక బెడ్రూమ్స్ కానీ దానికి ఆ చైతన్యానికి అంటే ఆ ఇంటికి ఎలాగ ఎంట్రీ అవ్వాలనేది స్పెసిఫిక్గా చెప్పినారు. అది 40-50 ఏళ్లలో ఒక ప్రాక్టీసు, అది దాని యొక్క నాలెడ్జ్ యొక్క విధానం తెలియక ఒక ప్రాక్టీస్ అనేది జరిగిపోతుంది సొసైటీలో. అదే వాస్తు రూపంలో చలామణి అవుతుంది అనమాట. అవన్నీ యాక్టివిటీస్, మూలం కాదు. మూలం అనేది క్రియేట్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడున్న వాస్తు సిద్ధాంతాలు ఎవరు టచ్ చేయటం లేదన్నమాట. అందువల్ల మార్కెట్లోదే జరిగేదే ఫాలో అవ్వాలా, లేదా పలానా శ్రీనికుమార్ హీలింగ్ వాస్తు చెప్పింది ఫాలో అవ్వాలా అంటే నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నీ మనస్సాక్షి ఏం చెప్తే అది చెయ్యి. సమాజం చెప్పేది, సమాజంలో 99 మంది ఫాలో అయ్యేదే అనేది నీ మనస్సాక్షికి సంబంధించింది. మేము ఆల్రెడీ వీఆర్ రెడీ హియర్ టు హెల్ప్ యూ. నువ్వు 30 లక్షలు తెచ్చుకుంటే 30 లక్షలతో ఎలా కట్టాలి, 10 లక్షలు తెచ్చుకుంటే 10 లక్షలతో ఎలా కట్టాలి, నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చుకుంటే 1 కోటి రూపాయలతో ఎలా కట్టాలి. బడ్జెటే కాదండి, నీ యొక్క స్థల పరిమాణము, నీ యొక్క స్థల ఆకారాన్ని బట్టి కూడా నీకు అనుకూలంగా చేసేటట్టు నాలెడ్జ్ అప్లై చేసి మేము ఆ యొక్క డిజైన్స్ కానీ అవి ఇవ్వడంలో ఒక ప్రావీణ్యత అనేది మేము సంతరింప చేసుకున్నాం. సో అందువల్ల హీలింగ్ వాస్తు తెలుగు వీడియోస్ వినేటటువంటి భాగ్యం కలిగినా మీకు అదృష్టం ఉన్నట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.